సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో 1991 డిసెంబర్ 19న రామవరంలో నక్సల్స్ అమర్చిన మందుపాత్ర పేలుడులో అమరులైన పోలీసులకు ఏసీపీ సదానందం పట్టణ ప్రముఖులు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాన్ విల్సన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వృద్ధులకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. 1990వ దశాబ్దంలో పోలీస్ ఉద్యోగం కత్తి మీద సాము లాంటిదని, ఆ కాలంలో యూనిఫామ్ వేసుకొని బయటికి వెళ్తే తిరిగి వచ్చేదాకా నమ్మకం ఉండేది కాదని ఏసీపీ సదానందం అన్నారు. నక్సలిజం విస్తరించిన ఆ సమయంలో 1991 డిసెంబర్ 19న ఉస్నాబాద్ ఎస్ఐ జాన్ విల్సన్, సిఐ యాదగిరి సిబ్బంది విధి నిర్వహణలో ఆర్టీసీ బస్సులో వెళుతూ బాంబ్ బ్లాస్ట్లో అమరులయ్యారన్నారు. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు ఉస్నాబాద్ ప్రాంత ప్రజల హృదయాలలో ఎస్ఐ జాన్ విల్సన్ పేరు చిరస్థాయిగా నిలిచిపోవడం గొప్ప విషయమని గుర్తు చేశారు. వారి ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకొని నేడు పోలీసులు ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు పాల్గొన్నారు. హాజరైన గ్రంథాలయ చైర్మన్ గారు, అలాగే పుర ప్రముఖులు అందరూ, ఉత్సవాల పుర ప్రముఖులు, మరి మా పోలీసు సిబ్బంది అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. నన్ను 1980-90 దశాబ్దంలో పోలీసింగ్ అనేది చాలా కత్తి మీద సాము లాంటిది. ఆ టైంలో ఎలాంటి పరిస్థితులు అనేది మీరందరూ ప్రత్యక్షంగా చూసినారు. చాలామంది ఇప్పుడు వచ్చిన కొత్త జనరేషన్కు అప్పుడున్న పరిస్థితులు అర్థమయ్యేది కాదు. నేను కూడా యూనిఫామ్ వేసుకొని డిపార్ట్మెంట్లోకి వచ్చినాక ఒక 10 సంవత్సరాలు కూడా ఇంటెన్షన్లీ యూనిఫామ్ వేసుకొని బయటికి పోతే మళ్ళీ ఇంటికి తిరిగి వస్తావా రావా అనే ఒక పరిస్థితి ఉండేది. అలాంటి పరిస్థితుల్లో ఈ కల్లోలితమైన ప్రాంతం ఉండేది ఉస్నాబాద్ ప్రాంతంలో. చాలామంది యువత నక్సలిజం వైపు ఆకర్షితులయ్యేవారు. అలాంటి పరిస్థితులలో 89లో ఇక్కడ ఉద్యోగ నిర్వహణలో భాగంగా వచ్చి రామవరంలో ఆర్టీసీ బస్సును కాల్చాలనే ఉద్దేశంతో రామవరం వెళ్ళి 1991 డిసెంబర్ 19వ తారీఖు రోజు బ్లాస్టింగ్లో చనిపోయారు. ఆయనతో పాటు సిఐ గారు, అలాగే ఇతర ఆర్టీసీ సిబ్బంది అందరూ కూడా అసలు పోసారు. అయిన సంఘటన అయినా కానీ ఇప్పటికి కూడా ఉస్నాబాద్ ప్రజల మెదళ్లలో మనసులో ఇంకా చిరస్థానంగా ఆయనకు ఒక గొప్ప స్థానం ఇచ్చారు. ఇది చాలా గర్వకారణం. పోలీస్ డిపార్ట్మెంటే గర్వకారణం.